ఇక్కడ మనకి అరేస్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ ఆల్సో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అడ్వాంటేజెస్ అంటే ఇక్కడ మనం ఏం చెప్తామంటే జనరల్గా అరేస్ గురించి అడ్వాంటేజెస్ అన్నప్పుడు స్టోర్స్ మల్టిపుల్ వాల్యూస్ అంటాం. అంటే ఒకేసారి మనకి మల్టిపుల్ వాల్యూస్ని ఒక సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు. అలానే ఇంకోటి ఏంటి కంటిన్యూస్ స్టోరేజ్, అంటే వరుసగా మనకి మెమరీలో వరుసగా వాల్యూస్ మనం స్టోర్ చేసుకోవచ్చు. అది డిసడ్వాంటేజెస్ దగ్గరకు వస్తే అరేస్లో మనకి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటి ఆ డిసడ్వాంటేజ్ అంటే అరే అనేది వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఫిక్స్డ్ సైజ్ అంటాం. ఏంటి ఫిక్స్డ్ సైజ్ అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం x(10) అని తీసుకున్నాం. x(10) అని తీసుకున్నప్పుడు దాంట్లో 10 కన్నా అంతకన్నా ఎక్కువ వాల్యూస్ స్టోర్ చేయలేం. సో అది ఫిక్స్డ్ సైజ్ అంటాం. ఇప్పుడు సపోజ్ మనకి 20 వాల్యూస్ కావాలి, కుదరదు. అంటే మళ్ళీ మనం ప్రోగ్రామ్ని స్టాప్ చేసుకొని ఇక్కడ అరే సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. అందుకే ఇది వచ్చేసి అంటే ఫిక్స్డ్ సైజ్. అలానే ఇంకోటి ఏంటి మోడిఫికేషన్స్ నాట్ పాసిబుల్. దీంట్లో ఏంటంటే మోడిఫికేషన్స్ మనకి పాసిబుల్ కాదు. ఏంటి మోడిఫికేషన్స్? అరేలో మనం ఏదన్నా ఒక వాల్యూ డిలీట్ చేయాలన్నా, ఒక వాల్యూని మనం ఇన్సర్ట్ చేయాలన్నా కానీ అది మనకి పాసిబుల్ కాదు. సో ఇవి కొన్ని మనకి డిసడ్వాంటేజెస్ వస్తాయి. సో వీటిని మనకి అంటే ఇనిషియల్గా అరేస్లో ఉన్న కొన్ని అడ్వాంటేజెస్ అని కొన్ని డిసడ్వాంటేజెస్ అంటాము. ఇక ఇప్పుడు ఆల్రెడీ అరే డిఫైన్ చేయడం ఎలాగనేది మనం చూసాం కాబట్టి దీని మీద కొన్ని శాంపుల్ ప్రోగ్రామ్స్ అనేది చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ట్రై చేద్దాం. ప్రోగ్రామ్ ఏంటంటే సమ్ ఆఫ్ అరే వాల్యూస్. సో ఒక అరే డిఫైన్ చేసి ఆ అరేలో ఉన్న వాల్యూస్ని సమ్ చేయటం, టోటల్ చేయటం ఎలాగనేది చూద్దాం. ఓకే, ఇక్కడ అరే డిఫైన్ చేసాం, x(10) అనుకున్నాం. అలానే అరేని ఇంకో విధంగా కూడా రాయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ x(100) తీసుకున్నాం. x(100) తీసుకున్నాం కదా అని చెప్పేసి మనం 100 వాల్యూస్ రీడ్ చేస్తామని కాదు, ఒక సైజ్ తీసుకున్నాం. x(100) అని ఒక సైజ్ అనేది డిఫైన్ చేస్తాం. సో దాంట్లో మనం 100 వాల్యూస్ ఇస్తామా అనేవి లేదు, మన ఇష్టం ఎన్ని కాబట్టి అన్ని వాల్యూస్ ఇవ్వచ్చు. బట్ 100ని మనం ఎక్సీడ్ అవ్వకూడదు, అంటే అప్ టు 100 వరకు వాల్యూస్ ఇవ్వగలం. సో దీనికోసం మనం ఇక్కడ ఇంకొక వేరియబుల్ వాడదాం, సైజ్ అనే ఒక వేరియబుల్ వాడదాం. ఈ సైజ్ అనేది ఎందుకో చూద్దాము. తర్వాత సమ్. సో I అనేది ఇండెక్స్ కోసం కాబట్టి సమ్ తీసుకున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఫస్ట్ ఎంటర్ అరే వాల్యూస్ అంటాను. అరేలోకి వాల్యూస్ ఇవ్వండి, ఇన్పుట్ చేయాలి కాబట్టి ఓకే. అరేలోకి వాల్యూస్ ఇన్పుట్ చేయాలంటే ఫర్ లూప్ కంపల్సరీ కదా, కాబట్టి ఇక్కడ ఫర్ లూప్ రాస్తాం. ఫర్ I = 0. ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఇవ్వాలి? 100 వాల్యూస్ ఇవ్వాలి, మన ఇష్టం. ఇప్పుడు నేను 10 వాల్యూస్ ఇవ్వాలనుకుంటున్నాను. సో I < 10 అని ఇలా రాశాను. scanf %d %x(i) అనుకున్నా ఓకే. ఇక్కడ వరకు క్లియర్. ఇప్పుడు ఈ అరేలో ఉన్న వాల్యూస్ నాకు సమ్ ప్రింట్ అవ్వాలి. అంటే అరేలో ఉన్న వాల్యూస్ ప్రింట్ చేద్దాం అండ్ ఆల్సో సమ్ చేద్దాం. అరే వాల్యూస్ r అని ఒక మెసేజ్ పెట్టుకొని ఆ వాల్యూస్ని ఇక్కడ మనం ప్రింట్ చేసేటప్పుడు సమ్ కూడా చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ సమ్ అని ఇంకో వేరియబుల్ కూడా తీసుకుందాం. అదే సమ్ ఆల్రెడీ పైన తీసుకున్నాం కదా, దాంట్లోకి వాల్యూ ఇనిషియలైజ్ చేద్దాం. I < 10 I++ ఓకే. ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు అరేలో ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేస్తా, x(i) అందులో ఉన్న వాల్యూస్ ప్రింట్ చేస్తా, వాటిని సమ్ చేసుకోవాలి కాబట్టి సమ్ = సమ్ ప్లస్ x(i). అంతే. సమ్లో ఆల్రెడీ మనం 0 పెట్టాం కదా, ఆ వాల్యూ మనకు అరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్లో ఉన్న వాల్యూ సమ్కి యాడ్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్ వాల్యూ అలాగే సమ్కి వచ్చి యాడ్ అవుతూ ఉంటుంది. ఫైనల్గా ఇక్కడ లాస్ట్లో అరే సమ్ అని ఆ వాల్యూ అనేది ఇక్కడ మనం ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, ఇలా రాసాం. ఇప్పుడు అంటే ఇక్కడ మనం ఏంటి 100 ఎలిమెంట్స్ కూడా అరే తీసుకున్నాము. తర్వాత ఎంటర్ అరే వాల్యూస్ అని చెప్పేసి ఫర్ లూప్ ఉపయోగించి అరేలోకి వాల్యూస్ ఇన్పుట్ చేసాం. తర్వాత ఆ అరేలో ఉన్న వాల్యూస్ ప్రింట్ చేస్తూ సమ్ చేసాం. ఫైనల్గా ఆ సమ్ని ఇక్కడ ప్రింట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. రన్ చేసినప్పుడు ఇక్కడ అరేలో వాల్యూస్ ఎన్ని ఇవ్వాలి? మనం 10 అనుకున్నాం కాబట్టి ఓకే, ఆ 10 వాల్యూస్ ఇస్తాము. ఆ 10 వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసి ఫైనల్గా సమ్ అనే రిజల్ట్ మనకు చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు 10 వాల్యూస్ ఇచ్చాము కాబట్టి ఓకే. ఈసారి నాకు 10 కాదు, నేను 5 వాల్యూసే ఇవ్వాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ ఫర్ I = 0 ఇక్కడ I < 10 తీసేసి 5 పెడతాం. ఇంకెక్కడ మార్చాలి? మళ్ళీ ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం కదా, ఇక్కడ కూడా మార్చాలి.
ఓకే, నెక్స్ట్ టైం నేను 50 వాల్యూస్ ఇవ్వాలనుకున్నా. మళ్ళీ ఏం చేస్తాం, ఇక్కడ మార్చుకోవాలి, ఇక్కడ అంటే ప్రతిసారి ఇలా చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈసారి 20నే ఇవ్వాలనుకుంటున్నా, మళ్ళీ ఇలా మార్చుకుంటూ ఉండాలి. సో ఇది మనకి చిన్న ప్రోగ్రామ్ కాబట్టి ఒకటి రెండు చోట్ల చేంజెస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం పెద్ద ప్రోగ్రామ్స్ సార్టింగ్స్ సెర్చింగ్స్ రాసినప్పుడు ఈ లూప్స్ ఎక్కువ వస్తాయి. అప్పుడు మనకి ఒక చోట మార్చి ఒక చోట మార్చలేదు అనుకోండి, ఇబ్బంది అయిపోతుంది. సో ఇలా కాకుండా ఇలా మనం మాన్యువల్గా మార్చకుండా మనం ఇక్కడ ఫస్ట్లోనే మనకి అరేలోకి ఎన్ని వాల్యూస్ కావాలో మనం ఇక్కడ ఇన్పుట్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ రాస్తాం ఎంటర్ అరే సైజ్ అంటాం. అరే సైజ్ ఎంటర్ చేయమంటాం, అంటే ఎంత కావాలో చెప్తాం. సో దానికోసం ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నాం పైన ఆల్రెడీ, ఏంటి సైజ్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఇక్కడ యాంపర్సెంట్ సైజ్ అనేస్తాం. ఇప్పుడు మనకి అరే సైజ్ ఎంత కావాలనేది మనం ఫస్ట్ ఇక్కడ ఇన్పుట్ చేసేటప్పుడే చెప్తాం. సో దాన్ని ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం, ఇక్కడ ఫర్ లూప్లో i<20 10 అలా అనుకుంటే i< సైజ్ అంతే సింపుల్గా ఇలా i< సైజ్ అనేస్తాం. అనగానే ఆటోమేటిక్గా ఇక్కడ మనం సైజ్ ఎంతో చెప్తాం కదా, ఆటోమేటిక్గా అది ఇక్కడ అప్లై అయిపోతుంది. ఇప్పుడు రన్ చేసినప్పుడు ఫస్ట్ అది అరే సైజ్ ఎంత అని అడుగుతుంది. సో నాకు 5 వాల్యూస్ కావాలి, దాన్ని 5 అంటాం. కాబట్టి ఇప్పుడు నేను ఆ 5 వాల్యూస్ ఇన్పుట్ చేస్తాను, ఆ 5 వాల్యూస్ అవుట్పుటే వస్తుంది నాకు. అట్లా నెక్స్ట్ టైం రన్ చేశాను, మళ్ళీ అరే సైజ్ అంటుంది, ఎన్ని వాల్యూస్ అరే కావాలంటుంది. అప్పుడు మళ్ళీ నేను సైజ్ చెప్తాను, అప్పుడు మనం చెప్పిన సైజ్ ప్రకారం వాల్యూస్. ఈసారి నేను ఇక్కడ 8 అన్నా, సో అప్పుడు 8 వాల్యూసే తీసుకుంటుంది అనమాట. 3 4 5 6 7 8 ఇలా అలా ఎన్ని వాల్యూస్ ఇవ్వచ్చు మనం ఇక్కడ అరే సైజ్ పైన డిఫైన్ చేస్తాం చూసారా, 100 అప్ టు 100 వరకు మనకు కావాల్సినంత ఫ్లెక్సిబుల్గా మనకు కావాల్సినన్ని వాల్యూస్ ఇన్పుట్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం ఇక్కడ సైజ్ అనేది తీసుకుందాం. అలానే ఇక్కడ అరే సమ్ కనుక్కున్నాం కదా, ఇక్కడ అరే సమ్ ఈజ్ అని చెప్పేసి ఇలా మనం సమ్ చేసాం. ఓకే, ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఇంకొంచెం ఈ ప్రోగ్రామ్ని ఎక్స్టెండ్ చేద్దాం. ఏంటి ఎక్స్టెండ్ చేయడం అంటే, ఇప్పుడు అరేలో వాల్యూస్ ఇన్పుట్ చేస్తున్నాం కదా, ఈ ఇన్పుట్ చేసిన వాల్యూస్లో బిగ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. బిగ్ నెంబర్ అంటే ఆ అరేలో ఉన్న వాల్యూస్ అన్నిట్లో బిగ్ నెంబర్ హైయెస్ట్ నెంబర్ని కనుక్కుందాం. ఈ బిగ్ నెంబర్ కనుక్కోవడం కోసం ఇక్కడ జస్ట్ ఒక కామెంట్ పెడదాం, ఫైండ్ బిగ్ నెంబర్ అన్నాం. మరి బిగ్ నెంబర్ వచ్చినప్పుడు దాన్ని స్టోర్ చేసుకోవాలి కదా ఒక వేరియబుల్లో, అందుకోసం ఇక్కడ ప్రోగ్రామ్ బిగినింగ్లోకి వచ్చేసి ఇక్కడే ఒక బిగ్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం, బిగ్. ఓకే, ఇప్పుడు ఈ బిగ్ నెంబర్ని ఎలా క్యాలిక్యులేట్ చేద్దామంటే ఫస్ట్ బిగ్ అనే వేరియబుల్ తీసుకుందాం. బిగ్ ఈక్వల్ టు 0 అని ఫస్ట్ బిగ్లో 0 పెట్టాం. పెట్టిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫర్ లూప్ రాసిన ఫర్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ ఎంత సైజ్ ఇలా రాసి ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్లో చెక్ చేస్తున్నాం. ఏమని, ఇఫ్ ఎక్స్ ఆఫ్ i గ్రేటర్ దాన్ బిగ్ అయితే దెన్ బిగ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ i, అంతే సింపుల్ అయిపోయింది. ఏంటిది ఇప్పుడు ఎక్స్ ఆఫ్ i అంటే బిగ్ అంటే ఎంత, బిగ్లో 0, ఎక్స్ ఆఫ్ i అంటే ఎంత మనకి అరేలో ఉన్న వాల్యూ. అంటే ఇప్పుడు చిన్న ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ అరేలో ఇక్కడ నాకు 5 వాల్యూస్ ఉన్నాయి, 1 2 3 4 అంటే 5 సెల్స్. ఇప్పుడు ఇక్కడ సెల్ 1 సెల్ 2లో ఇలా డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి అనుకోండి వాల్యూస్. ఇప్పుడు మనకి ఎక్స్ ఆఫ్ i అన్నాం. ఎక్స్ ఆఫ్ i అంటే ఇలా చూద్దాం, బిగ్లో ఇనీషియల్గా ఎంత పెట్టుకున్నాం 0. సో ఇప్పుడు ఎలా చెక్ చేసుకుంటుంది, ఇఫ్ ఎక్స్ ఆఫ్ i గ్రేటర్ దాన్ బిగ్. ఎక్స్ ఆఫ్ i అంటే i వచ్చేసి మనకి 0లో ఉంది కదా, అంటే ఇప్పుడు సపోజ్ ఇలా చూద్దాం, ఇది కూడా ఇక్కడ i ఇక్కడ ఉంది. సో iలో ఉన్న వాల్యూ ఎంత 25 గ్రేటర్ దాన్ బిగ్. ఎంత ఉంది బిగ్లో 0 ఉంది. సో 25 గ్రేటర్ దాన్ 0 ఎస్, అప్పుడు ఎక్స్ ఆఫ్ iలో ఉన్న వాల్యూ బిగ్లోకి వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ i నెక్స్ట్కి వస్తుంది, మళ్ళీ చెక్ చేస్తుంది ఎక్స్ ఆఫ్ i గ్రేటర్ దాన్ బిగ్. iలో ఎంత ఉంది 10 గ్రేటర్ దాన్ 25 నో. మళ్ళీ ఇక్కడికి వస్తుంది 65 గ్రేటర్ దాన్ 25 ఎస్, అయితే బిగ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ i. ఆ 65 బిగ్లోకి వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ i ఇక్కడికి వస్తుంది 85 గ్రేటర్ దాన్ 65 ఎస్, అప్పుడు ఆ 85 బిగ్లోకి వచ్చేస్తుంది. మళ్ళీ i ఇక్కడికి వస్తుంది 50 గ్రేటర్ దాన్ 85 నో, కాబట్టి అది రాదు. ఇక తర్వాత నెక్స్ట్ i++ లూప్ స్టాప్ అయిపోతుంది. ఈలోపు మనకి ఇక్కడ బిగ్ నెంబర్ అనేది ఇందులోకి వచ్చేస్తుంది అనమాట. ఇది బిగ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయటం. ఇలా రాసాం. ఓకే, బిగ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, ఇవి అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రింట్ చేద్దాం. ఏమని, ఇక్కడ ప్రింట్ ఎఫ్ బిగ్ నెంబర్ అని %d బిగ్ ఇలా రాద్దాం.
ఓకే, దెన్ రన్ చేద్దాం. అరే సైజ్ 6 అన్న అరేలోకి వాల్యూస్ ఇలా ఇచ్చాం. చూడండి, అరే బిగ్ నెంబర్ ఈక్వల్ టు 65 అంటే ఈ అరేలో ఉన్న వాల్యూస్లో హైయెస్ట్ నెంబర్ 65 కాబట్టి ఆ 65 అన్న దాన్ని ప్రింట్ చేస్తుంది అనమాట. ఇది బిగ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడం అనేది ఇట్లా. ఓకే, బిగ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేసాం. మరి ఒకవేళ స్మాల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలాగా, బిగ్తో పాటు మరి స్మాల్ నెంబర్ కూడా రావాలి కదా. దెన్ ఫైండ్ స్మాల్ నెంబర్, దీనికి ఎలాగో చూద్దాం. మరి ఇప్పుడు బిగ్ నెంబర్ని స్టోర్ చేసుకోవడం కోసం బిగ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. మరి అలానే స్మాల్ నెంబర్ కూడా ఒక వేరియబుల్ కావాలి కదా. కాబట్టి ఇక్కడికి వచ్చేసి ఇంకో వేరియబుల్ తీసుకోండి, వేరియబుల్ స్మాల్ అన్న. ఓకే, ఇక్కడ స్మాల్ కూడా చూద్దాం. అయితే ఇక్కడ స్మాల్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ 0 ఇవ్వకూడదు. ఐ మీన్ స్మాల్ ఈక్వల్ టు 0 ఇవ్వకూడదు. పైన బిగ్లో 0 ఇచ్చాం కాబట్టి ఓకే, బట్ స్మాల్లో ఇవ్వకూడదు. ఎందుకని ఇక్కడ గ్రేటర్ దాన్ వాడుతున్నాం. గ్రేటర్ దాన్ అంటే బిగ్లో ఉన్న వాల్యూ కంటే పెద్దది. సో బిగ్లో ఎంత ఉంది, 0 కంటే పెద్దదే కాబట్టి. కానీ ఇక్కడ మనం ఏం వాడతాం, లెస్ దాన్ వాడతాం. లెస్ దాన్ ఇంకా స్మాల్ నెంబర్ కాబట్టి. అప్పుడు 0 ఇచ్చామనుకోండి, 0 కన్నా తక్కువ వాల్యూస్ ఏముంటాయి అరేలో ఉండవు కదా. అందుకని ఇక్కడ స్మాల్లో మనం 0 వాడాం. మరి ఏం వాడతాం స్మాల్లో అంటే ఎక్స్ ఆఫ్ 0 వాడతాం. ఎక్స్ ఆఫ్ 0 అంటే అర్థం ఏంటి, అరేలో ఉన్న ఫస్ట్ వాల్యూ అంటే ఫస్ట్ సెల్లో ఉన్న వాల్యూ అని చెప్పేసి అర్థం అనమాట. ఓకే, మళ్ళీ ఫర్ లూప్ కామన్. ఎందుకంటే మనం అరేలో ఏ పని చేసినా కూడా లూప్ వాడాలి. ఎందుకంటే అరేలో మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి. మరి ఆ మల్టిపుల్ వాల్యూస్ అన్ని వాల్యూస్ని రీడ్ చేయాలి కాబట్టి కంపల్సరీగా రాయాలన్నమాట. సో ఇప్పుడు రాస్తాం, ఇఫ్ ఎక్స్ ఆఫ్ ఐ, చూడండి ఇక్కడ లెస్ దాన్ స్మాల్ అయితే దెన్ స్మాల్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఐ. అక్కడ గ్రేటర్ దాన్ పెట్టి అక్కడ స్మాల్ అంతే. ఇప్పుడు సేమ్ ఇదే ఇందాక ఎగ్జాంపుల్ చూద్దాం. సెల్ 1 2 3 4. ఇప్పుడు అరేలో వాల్యూస్ ఇలా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు స్మాల్లో మనం ఎంత పెట్టాం వాల్యూ, స్మాల్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఐ అన్నాం. ఐ మీన్ ఎక్స్ ఆఫ్ 0 అన్నాం. 0లో వాల్యూ ఎంత 15. ఈ 15 ఇక్కడికి వస్తుంది అంటే స్మాల్లో పెట్టాం. సో ఫర్ లూప్ కాబట్టి ఐ 0లో ఉంది. ఎక్స్ ఆఫ్ ఐ లెస్ దాన్ స్మాల్. ఎక్స్ ఆఫ్ ఐ అంటే 15 లెస్ దాన్ 15 నో. సో ఇక్కడికి వస్తుంది ఎక్స్ ఆఫ్ ఐ లెస్ దాన్ స్మాల్. 2 లెస్ దాన్ 15 ఎస్. అయితే స్మాల్లోకి ఆ 2 వచ్చేస్తుంది. స్మాల్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఐ అన్నాక మళ్ళీ ఇక్కడికి వస్తుంది. 25 లెస్ దాన్ 2 నో. మళ్ళీ ఇక్కడికి వస్తుంది 32 లెస్ దాన్ 2 నో. 1 లెస్ దాన్ 2 ఎస్. కాబట్టి ఆ వాల్యూ ఇక్కడ స్మాల్లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఇలా మనం చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, ఇప్పుడు స్మాల్ నెంబర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడికి వచ్చి ఆ స్మాల్ నెంబర్ ప్రింట్ చేస్తాం. ప్రింట్ ఎఫ్ స్మాల్ నెంబర్ అని %d అందులో ఉన్న వాల్యూని ఇక్కడ ప్రింట్ చేసేస్తాం. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. సేమ్ అరే సైజ్ 6 అన్నాం. వాల్యూ 1 2 3 4 ఐ మీన్ 6 వాల్యూస్ వచ్చేసింది. ఓకే, 3 + 3 6. ఇప్పుడు అరేలో ఉన్న వాల్యూస్ ప్రింట్ అయినాయి. అరే సమ్ ఆ 6 వాల్యూస్ అరే సమ్ వచ్చింది. తర్వాత దాంట్లో బిగ్ నెంబర్ 45 వచ్చింది. తర్వాత స్మాల్ నెంబర్ 1 ఇక్కడ. సో ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. అరే సమ్, బిగ్ నెంబర్ అండ్ స్మాల్ నెంబర్, ఈ విధంగా మనం ప్రోగ్రామ్ అనేది రాసుకోవచ్చు అనమాట. సో ఇది మనం ఫస్ట్ నుంచి చూస్తే ఇక్కడ అరే సైజ్ అనేది మనకి 100 తీసుకున్నాము. 100 తీసుకోవాలా 20 తీసుకోవాలి ఎంత అనేది మన చాయిస్ని బట్టి ఉంటుంది. మనం రాసే ప్రోగ్రామ్ని బట్టి ఉంటుంది. మనం ఎంత తీసుకున్నా కూడా ఇక్కడ సైజ్ అని ఒక వేరియబుల్ తీసుకొని మనకు కావాల్సిన ఫ్లెక్సిబుల్ సైజులో అరే వాల్యూస్ ఇన్పుట్ చేసుకోవచ్చు. కాబట్టి మన ఇక్కడ సైజ్ ఎంతన్నా మెన్షన్ చేయొచ్చు. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే అంతకన్నా ఎక్కువ వాల్యూస్ ఇవ్వలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఏం చేసాము, అరే సైజ్ కనుక్కున్నాం. అంటే ఎన్ని వాల్యూస్ అరే కావాలి అరే సైజ్ కనుక్కున్నాం. దాని ప్రకారం ఆ సైజ్ ప్రకారం అరేలోకి వాల్యూస్ ఇన్పుట్ చేస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే ఆ అరేలో ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేస్తా వాటిని సమ్ చేసుకుంటా వచ్చాం. ఓకే, ఆ వచ్చిన సమ్ని ఇక్కడ ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆ అరేలో ఉన్న వాల్యూస్లో బిగ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ బిగ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఒక బిగ్ అనే వేరియబుల్ తీసుకొని దాంట్లో ఇనిషియల్గా 0 పెట్టి ఇక్కడ ఫర్ లూప్ రాసాం. ఎందుకు ఫర్ లూప్ రాసాం, అరేలో ఫస్ట్ నెంబర్ నుంచి లాస్ట్ నెంబర్ వరకు మనం చెక్ చేయాలి కాబట్టి అన్ని నెంబర్స్ని మనం రీడ్ చేయాలి కాబట్టి ఫర్ లూప్ రాసి ఇక్కడ ఎక్స్ ఆఫ్ ఐలో ఉన్న వాల్యూ బిగ్లో ఉన్న వాల్యూ కంటే పెద్దదైతే అది బిగ్లోకి వచ్చేటట్టుగా రాసాం.
సో దాన్ని ఇక్కడ ఫైనల్గా బిగ్లోకి వచ్చిన నెంబర్ని ప్రింట్ చేసాం. ఆ తర్వాత నెక్స్ట్ స్మాల్ నెంబర్కి లాజిక్. స్మాల్ నెంబర్కి ఏంటంటే మనం ఇక్కడ లెస్ దాన్ వాల్యూస్ చెక్ చేస్తాం కాబట్టి ఇక్కడ 0 పెట్టకుండా ఎక్స్ ఆఫ్ 0 అంటే అరేలో ఉన్న ఫస్ట్ సెల్లో ఉన్న వాల్యూని అరేలో స్మాల్లో పెట్టుకొని మళ్ళీ సేమ్ ఫర్ లూప్ రాసి ఆ ఎక్స్ ఆఫ్ ఐలో ఉన్న వాల్యూ స్మాల్లో ఉన్న వాల్యూ కంటే చిన్నది అయితే దాన్ని స్మాల్లోకి పంపించేసి ఫైనల్గా మనకి ఇక ఆ స్మాల్లోకి ఏదైతే వాల్యూస్ ఉందో ఆ వాల్యూని ప్రింట్ చేసుకోవచ్చు. ఇది అరేలో మనకి స్మాల్ వాల్యూస్, బిగ్ వాల్యూ అండ్ అరే సమ్ ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా. సో దీని మీద మనం ఇంకొక మోడల్ చూద్దాం. అరేస్ మీద మనం చాలా రకాల ప్రోగ్రామ్స్ డెవలప్ చేయొచ్చు. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి కొంచెం ఎగ్జాంపుల్స్ మీరు ఎక్కువ మోడల్స్ ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది మనకి. సో ఇక్కడ ఏమంటున్నాంటే ఫైండ్ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ ఇన్ అరే. అరేలో ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసి ఎన్ని ఉన్నాయి అనేది మనం ప్రింట్ చేసుకోవడం. మెయిన్ ఫంక్షన్ ఎక్స్ ఆఫ్ 10 తీసుకున్నాను మనం ఇక్కడ. తర్వాత సైజ్ తీసుకున్నాం, ఐ అన్నాం. తర్వాత ఈవెన్ నెంబర్స్ కోసం ఆడ్ నెంబర్స్ కోసం 2 వేరియబుల్స్ తీసుకున్నాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏంటి అరే సైజ్ కనుక్కుంటాం కాబట్టి ఎంటర్ అరే సైజ్ అని చెప్పేసి అరే సైజ్ తీసుకున్నాం. ఇక్కడ అరే సైజ్ 10 తీసుకున్నారు కదా, మళ్ళీ సైజ్ ఎందుకు అనుకోవచ్చు. కోర్స్ మనం 10 లోపు 5 ఇవ్వచ్చు, 6 ఇవ్వచ్చు. కాబట్టి సైజ్ అనేది కంపల్సరీగా మనకి అలవాటు చేసుకోవాలి. అది దాని ప్రకారం అరేలోకి వాల్యూస్ ఇస్తాం. ఎంటర్ అరే వాల్యూస్ అన్నాం. ఐ లెస్ దెన్ సైజ్ ఐ ప్లస్ ప్లస్ అని అరేలోకి వాల్యూస్ ఇచ్చేస్తాం. ఇక్కడ వరకు ఓకే. అంటే ఫస్ట్ ఏంటంటే అరే సైజ్ కనుక్కున్నాం, తర్వాత అరేలోకి వాల్యూస్ ఇన్పుట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫైండ్ అవుట్ చేయటం అంటే వాటిని మనం ప్రింట్ చేసుకోవచ్చు లేదా కౌంట్ చేయొచ్చు. అంటే ఇన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, ఇన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కౌంట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం కౌంట్ చేద్దాం కాబట్టి ఫర్ లూప్ ఐ ఈక్వల్ టు 0 ఐ లెస్ దెన్ సైజ్ ఐ ప్లస్ ప్లస్. ఇప్పుడు ఇక్కడ వాటి కౌంట్ చేయడం కోసం ముందు ఈవెన్లోను ఆడ్లోను 0 పెడదాం. ఇనిషియల్గా 0 పెట్టేసి ఇక్కడ ఇఫ్ కండిషన్ రాద్దాం. ఏంటి ఇఫ్ ఎక్స్ ఆఫ్ ఐ %2 ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఆఫ్ ఐ అంటే అరేలో ఉన్న ఫస్ట్ సెల్లో ఉన్న వాల్యూని 2తో డివిజిబుల్ చేస్తే ఈవెన్ కదా, అందుకోసం మాడు 2 అయితే 0 అయితే ఈవెన్ కాబట్టి అది ఈవెన్ ప్లస్ ప్లస్. ఎల్స్ కాదు, కాకపోతే ఆడ్ నెంబర్ కాబట్టి ఆడ్ ప్లస్ ప్లస్. అంతే, సింపుల్ లాజిక్. ఆడ్ ప్లస్ ప్లస్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ ఫైనల్గా వచ్చేసి ఇక్కడ మనం ప్రింట్ చేసుకోవచ్చు ఈవెన్ నంబర్స్, ఈవెన్ ఆడ్ నంబర్స్, ఆడ్ అంటే ఇన్ని ఈవెన్ నెంబర్స్ ఇన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం రాస్తున్నాం అనమాట ఇట్లా. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. అరే సైజ్ అంటుంది, నేను 6 అన్నాను. సో నెంబర్ 1 2 3 4 అండ్ 5. చూడండి ఇక్కడ ఈవెన్ నెంబర్స్ 2 ఏంటి, 2 32 12. ఇక రిమైనింగ్ అన్ని ఆడ్ నెంబర్స్ 25 65 95 15 ఇవన్నీ ఆడ్ నెంబర్స్ అవుతాయి. ఇలా అంటే ఆ ఎరేలో ఉన్న వాల్యూస్లో ఈవెన్స్ ఎన్ని ఆడ్ నెంబర్స్ ఎన్ని అని చెప్పేసి రాయొచ్చు అనమాట. ఇలా మనం రాయొచ్చు. దీనికోసం ఇక్కడ రాస్తుంది ఏంటి, ఇక్కడ వరకు ఓకే అరే సైజ్ కనుక్కున్నాం, అరేలో వాల్యూస్ ఇచ్చేసాం. తర్వాత ఇది లాజిక్. ఈవెన్ ఆడ్ ఇనిషియల్గా 0 పెట్టుకున్నాం. ఇక్కడ ఫర్ లూప్ చూడండి, ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి మరి ఎందుకంటే 1-2 సార్లు మనం ఎందుకు చెప్పుకున్నాం అంటే అరేస్తో వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా లూప్ ఉండాలి. ఎందుకంటే వాల్యూ స్టార్టింగ్ వాల్యూ నుంచి ఎండింగ్ వాల్యూ వరకు వెళ్ళాలి. అది 5 వాల్యూస్ కావచ్చు, 50 వాల్యూస్ కావచ్చు, 500 వాల్యూస్ కావచ్చు. కాబట్టి ప్రతి వాల్యూని అది రీడ్ చేయాలి కాబట్టి లూప్ కంపల్సరీ. ఎక్స్ ఆఫ్ ఐ అంటే ఎక్స్ ఆఫ్ 0 ఎర్రలో ఉన్న ఫస్ట్ సెల్లో ఉన్న వాల్యూ 2తో డివిజిబుల్ అయితే రిమైండర్ 0 వస్తుంది.
ఈవెన్ అనుకోండి i++ x(1) సెకండ్ సెల్లో ఉన్న వాల్యూ 2తో డివిజిబుల్ అయిందా లేదు, అప్పుడు ఆడ్ నెంబర్ ఆడ్++. ఈవెన్ అయితే ఈవెన్గా కౌంట్ అవుతుంది, లేదంటే ఆడ్గా కౌంట్ అవుతుంది. ఇక ఈ లూప్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి టోటల్ ఈవెన్ నెంబర్స్ అన్నీ అండ్ టోటల్ ఆడ్ నెంబర్స్ అనేది మనకి ఆ లిస్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇట్లా రాయొచ్చు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ వరకు చూసి ఏంటంటే ప్రింట్ అరే ఇన్ రివర్స్ ఆర్డర్ అంటే, లేదా సింపుల్గా మనం ఏంటంటే రివర్స్ ఆఫ్ అన్ అరే. అరేని మనం రివర్స్లో ప్రింట్ చేయటం. సో ఇప్పుడు అరేలో వాల్యూస్ 1 2 3 4 5 ఉన్నాయి, అవి వెనక నుంచి ప్రింట్ అవ్వాలి, అంటే 5 4 3 2 1 అలా ప్రింట్ అవ్వాలి. ఇక్కడ మనకి అరేని రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేయాలి అన్నాం కాబట్టి జస్ట్ వేరియబుల్స్ ఇవన్నీ తీసేద్దాం. జస్ట్ ఇంతవరకు సరిపోతుంది. అరే సైజు ముందు అరే డిఫైన్ చేసాం, తర్వాత అరే సైజ్ కోసం ఆ నెక్స్ట్ మనకి లూప్ వేరియబుల్ కాబట్టి లూప్ వేరియబుల్ కావాలి కాబట్టి దానికోసం ఐ అనే వేరియబుల్ తీసుకున్నాం. యాజ్ యూజువల్గానే ఇక్కడ మనకి అరే సైజ్ అనేది ఫస్ట్ అరే సైజ్ కనుక్కున్నాం, ఆ తర్వాత ఎంటర్ అరే వాల్యూస్ అని చెప్పేసి అరేలకు వాల్యూస్ స్టోర్ చేసాం. ఇప్పుడు దీన్ని రివర్స్లో ప్రింట్ చేద్దాం. దీనికోసం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఒరిజినల్ అరే అంటే అసలు ముందు మామూలుగా అరే ఎలా ఉంది అనే దానికోసం i సైజ్ i++ అని ఇక్కడ ప్రింట్ఎఫ్లో /t వాడదాం, అంటే పక్క పక్కనే రావటం కోసం. x(i) ఇది ఓకే. ఇప్పుడు రివర్స్ కాల్లో రావాలి కాబట్టి రివర్స్ ఆఫ్ అరే అది మనకి రివర్స్లో ప్రింట్ అవ్వాలి. సో దానికోసం ఇక్కడ ఏం రాస్తామంటే i=0 అన్నాం అనుకోండి, ఎలా వెళ్తుంది? ఫస్ట్ నుంచి వెళ్తుంది. మనకి ఎలా రావాలి? వెనక నుంచి రావాలి. అప్పుడు ఇక్కడ ఉంటాం i=size అరే సైజ్ ఎంత, తర్వాత i>0 0 కూడా కావాలి కాబట్టి నెక్స్ట్ i-, అంతే. ఇప్పుడు ఇలా రాసినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ i=size రాసినప్పుడు కూడా ఏం జరుగుతుందంటే చిన్న మనం చెక్ చేయాలి. ఇప్పుడు ఎంటర్ అరే సైజ్ 5 అన్నాం అనుకోండి, అరే సైజ్ 5 అన్నప్పుడు ఎలా వస్తుంది మనకి? 1 2 3 4 వరకే వస్తుంది, 5 రాదు. ఎందుకని? 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. అప్పుడు ఇక్కడ నేను i=size అన్నాం అనుకోండి, సైజ్ అంటే ఎంత? 5 అనేది ఉండదుగా మనకి, కాబట్టి అక్కడ మనం ఏమంటామంటే -1 అనేది రాయాలి. సైజ్ -1 అంటే 5 - 1 4, అప్పుడు లాస్ట్ సెల్కి వస్తుంది అనమాట. ఇలా కాబట్టి ఇదొకటి మనం చెక్ చేసుకోవాలి. అలానే >= 0 కూడా కావాలి మనకి. అదే >0 అన్నాం అనుకోండి 1 వరకు వచ్చి అయిపోతుంది, అప్ టు 0 వరకు. అంటే ఇప్పుడు సైజ్ -1 అంటే 4 కదా, అప్పుడు ఏమవుతుంది? i ఇక్కడ ఉంటుంది, తర్వాత i-, ఇలా వెనక్కి వస్తుంది అన్నమాట. వెనక్కి వచ్చి ఆ సెల్లో ఉన్న ఒక్కొక్క వాల్యూని ప్రింట్ చేసుకుంటూ వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా మనం ప్రింట్ చేసేటప్పుడు సేమ్ అదే ఆర్డర్లో ప్రింట్ చేద్దాం. /t %d x(i) ఇలా మనం రాయొచ్చు ప్రోగ్రామ్. అంటే ఫస్ట్ అరే సైజ్ కనుక్కున్నాం, తర్వాత నెక్స్ట్ అరేలోకి వాల్యూస్ ఇన్పుట్ చేసా. ఒరిజినల్ అరే అంటే అసలు యాక్చువల్గా అరేలో మనం ఇన్పుట్ చేసిన వాల్యూస్ ఎలా ఉన్నాయి, వాటి యొక్క పొజిషన్స్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి దాన్ని రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేస్తున్నాం. రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రివర్స్ ఆఫ్ అరే అని చెప్పేసి ఇక్కడ మనకి ఈ లాజిక్ మనం చూసుకోవాలి. ఇది ఎలా రాసామనేది ఒకసారి చెక్ చేసుకుంటే అర్థమైపోతుంది. అరేని మనం ఇక్కడ రివర్స్ చేసి ఎలా ప్రింట్ చేస్తున్నాం అనేది. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. అరే సైజ్ 6 అందాం. సో వాల్యూ 1 సింగిల్ డిజిట్స్. ఓకే, సరే ఇచ్చేసేద్దాం. ఈసారి సింగిల్ డిజిట్స్ ఇచ్చి చూద్దాం. ఇప్పుడు యాక్చువల్ వాల్యూస్ 25 52 ఇలా ఉన్నాయి కదా, రివర్స్లో ప్రింట్ అవుతుంది. సింగిల్ డిజిట్స్ చూద్దాం, ఈజీగా ఉంటుంది. అరే సైజ్ 6 అనుకోండి. సో వాల్యూస్ 2 5 1 4 3 6 మనం ఇవ్వటమే జిగ్జాగ్గా ఇచ్చాము.
చూడండి ఇలా వస్తాయి. లేదు ఇది కూడా కన్ఫ్యూజన్గా ఉందంటే మన వాల్యూస్ ఒకటి ఆర్డర్లో ఇద్దాం. ఏమైంది 1 2 3 4 5 6 ఇప్పుడు చూడండి రివర్స్లో ప్రింట్. ఒరిజినల్ అరే ఇది, రివర్స్ ఆఫ్ అన్ అరే 6 5 4 3 2 1 అంటే వెనక నుంచి ప్రింట్ అవుతున్నట్టు. ఇది అరేని మనం రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేయటం, దీన్ని రివర్స్ ఆఫ్ అన్ అరే అంటాం. అంటే ఫస్ట్ ఇక్కడ అరే సైజ్ అనేది మనకి ఎన్ని వాల్యూస్ కావాలో అన్ని వాల్యూస్ ప్రకారం అరే సైజ్ ఇచ్చి, తర్వాత ఆ సైజ్ ప్రకారం అరేలోకి వాల్యూస్ ఇన్పుట్ చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ యాజ్ యూజువల్గా ఒరిజినల్గా అరేలో ఉన్న వాల్యూస్ ప్రింట్ చేసాం. తర్వాత దాన్ని రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేయాలి కాబట్టి ఇక్కడ లాస్ట్ సెల్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ సెల్ అడ్రస్ స్టార్టింగ్ పెడతాం. తర్వాత మైనస్ ఇలా వెనక్కి డిక్రీజ్ చేసుకుంటా అప్ టు మనకి 0 వచ్చేంత వరకు. అదే ఇక్కడ మనకి దీంట్లో ఏ ఆర్డర్ మారినా కూడా మీకు ఏది మార్చినా కూడా, ఇప్పుడు సపోజ్ ఇక్కడ సైజ్ -1 కాకుండా సైజే పెట్టారు, సైజ్ పెట్టినా నో ప్రాబ్లం. కాకపోతే ఏమంటే మనకి అక్కడ ఎంటీ వస్తుంది. ఇప్పుడు ఇలా పెట్టాం అరే సైజ్ 5 అనుకున్నాం. చూడండి ఇక్కడ ఒక ఖాళీ వచ్చింది. ఎందుకు ఖాళీ వచ్చింది మనకి? ఇక్కడ చూడండి 0 వచ్చింది. ఎందుకు ఇక్కడ అంటే ఇక్కడ ఖాళీ అంటే ఇక్కడ 6 వాల్యూస్ వచ్చినాయి కాబట్టి. ఎందుకు 6 వాల్యూస్ వచ్చినాయి అంటే మనకి ఇక్కడ వాల్యూ లేదు కదా, 5లో వాల్యూ లేదు కదా, కాబట్టి అది 0 తీసుకుంది. తర్వాత 5 4 3 2 1 వస్తుంది అన్నమాట. అందుకని సైజ్ -1 పెడతాం. సపోజ్ ఇక్కడ >= 0 పెట్టకుండా ఓన్లీ >0 అన్నాం. చూడండి మనకి 4 వాల్యూస్ ప్రింట్ అవుతుంది, అంటే 1 ప్రింట్ అవ్వలేదు. 1 ఎందుకు ప్రింట్ అవ్వలేదు అంటే 1 అనేది 0 పొజిషన్లో ఉంది కాబట్టి, 0 సెల్ అడ్రస్లో ఉంది కాబట్టి అది ప్రింట్ అవ్వలేదు. ఎందుకని ఇక్కడ మనం >0 అన్నాం. >0 అన్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీకు 1 వరకే వచ్చి స్టాప్ అయిపోతుంది. సో ఇలా మనం రాయొచ్చు. ఇది రివర్స్ ఆఫ్ అన్ అరే. ఓకే, అట్లా అలానే ఇంకా మన ప్రోగ్రామ్స్ రాయొచ్చు. అరేలో డూప్లికేట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయటం, సార్టింగ్ చేయటం, సెర్చింగ్ చేయటం, ఇలాంటి డిఫరెంట్ మోడల్స్. ఎందుకంటే కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ కాబట్టి, అంటే అరేలో మనకి గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఆ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ మీద మనం రిపోర్ట్స్ అనేది, స్టేట్మెంట్స్ అలాంటివి చాలా ఎఫెక్టివ్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సిలో మనకి అరేస్ అనేది మనకు ఒక ఫీచర్ అనమాట. అంటే ఇది ఎందుకంటే మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసి పెట్టుకుంటుంది కాబట్టి అరేస్ని మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు.